హోటళ్ళ మీద రైడ్లు, ఓయోల మీద రైడ్లు, లేకపోతే గనక సో ఇంటి మీద రైడు, లాడ్జీ మీద రైడు, ఆ రైడ్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మహిళలు వాళ్ళని రెస్క్యూ హోమ్స్కి పంపించారు. అట్లాగే ఆ సంబంధిత ఎవరైతే వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మగవాళ్ళని అరెస్ట్ చేశారు, కోర్టులో హాజరుపరిచారు. ఆ మొహాలు దాచుకోవడం, మొహాలు మూసుకోవడం ఇక అక్కర్లా. సుప్రీంకోర్టు చెప్పేసింది వ్యభిచారం అనేది వాళ్ళ ఇష్టమట. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ మేజర్లే. వాళ్ళు స్వచ్ఛందంగా వ్యభిచారం చేస్తుంటే అది నేరం కాదు, తప్పు కాదు. దాన్ని నేరంగా చూడొద్దు, వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, బలవంతంగా రెస్క్యూ హోమ్స్కి పంపించొద్దు. అలా కాకుండా బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించితే అది క్రైము. లేదా ఆర్గనైజ్డ్గా అంటే ఒకే చోట బలవంతంగా తీసుకొచ్చి ఇష్టం లేని అమ్మాయిలందరినీ ఒక చోట కూర్చోబెట్టి వ్యభిచారం చేస్తుంటే అది నేరం. దాని మీద చట్టపరమైన చర్య తీసుకోండి. అది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్ కింద వస్తుంది. అలా కాకుండా ఈ అమ్మాయిలు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వ్యభిచారం చేస్తున్నామంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. అలాగే ఈ వ్యభిచారం వీళ్ళు చేస్తున్నారనడానికి సాక్ష్యం కండోములు చూపెడతారు. అక్కడ మేము ఇన్ని కండోములు పట్టుకున్నాం అన్నది, అది సాక్ష్యం కింద చూపించద్దు. ఇది సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు.